అండ్ ఇప్పుడు ఈ డివోర్స్లు ఇవన్నీ రీజన్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళ మీద డిపెండెంట్ ఉండడం వల్ల, వాళ్ళు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల జెంట్స్ అట్లా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను చెప్పడం ఏంటంటే, నేను కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నా దగ్గర కూడా జీరో మనీ, అసలు ఏం లేదు, చదువు ఒకటి ఉంది, కానీ ఇంకా నాకు ఏమీ లేదు. అసలు ఎట్లా చేయాలి, నేను ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి, అసలు నాకు ఏం అర్థం కాలేదనమాట. నేను జీరో వచ్చి అలా రోడ్డు మీద నిల్చుని ఉండే. కొంచెం చదువు ఉంది కాబట్టి నేను గెట్ ఆన్ అయ్యానేమో, చదువు లేకపోతే చాలా కష్టం అయిపోతుండే. నేను చాలా మంచి జాబ్స్ కూడా చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అంటే మనం సెటిల్ అయిపోయాము, ఇంకా ఎందుకు ఆ జాబ్ చేయటము, పిల్లల్ని చూసుకో, రిజైన్ చేసేయి అని అంటే ఐసిఐసి బ్యాంక్లో జాబ్ చేస్తే నేను రిజైన్ చేసేసిన. తర్వాత నేను ఖాళీగా ఉండలేక నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత ఇంకా ఇట్లాగే ఏదో ఎందుకు జాబ్, నీకు ఇప్పుడు ఫినాన్షియల్లీ బాగున్నావు కదా, నువ్వు ఎందుకు నీకు జాబ్ అని అంటే కరే కదా అనుకుని నేను కూడా అట్లా హ్యాపీగా రెస్ట్ మోడ్లో అట్లా ఉన్నా. కానీ భగవంతుడు ఒకటి తలుస్తాడు కదా. సో మనకు ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం జీరోలో ఉన్నాము. జాబ్ చేసి ఉన్నాను కాబట్టి కొంచెం నాకు తెలుసు కాబట్టి సోషలిజము ఎట్లా ఏం చేయాలో తెలుసు కాబట్టి కొంచెం ఆ ధైర్యంతో నేను ముందుకు పోగలిగాను. ఫినాన్షియల్గా కానీ నేను నా ఓన్గా ఏదో కొంచెం డబ్బులు ఉంటే దాంతో ఒక బిజినెస్ పెట్టి దాన్ని డెవలప్ చేసుకొని అట్లా చేయగలిగి దాని ద్వారానే నేను పిల్లలకు చదువు చెప్పించటం. కానీ చాలా స్ట్రగుల్స్, అది చెప్తే పెద్ద చాటవారం అంతా అవుతుంది, కానీ అది ఇప్పుడు నేను చెప్పలేను.